Hey guys, welcome to our channel. So day 2 vlog. Day 2 vlog లో నేను ప్రిపేర్ అయిన విధానం, ఏం ప్రిపేర్ అయ్యాను, డే టు డే ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఒక హౌస్ వైఫ్గా ఫ్యామిలీని అలాగే నా ప్రిపరేషన్ని ఏ విధంగా నేను కంటిన్యూస్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మొత్తం చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మనలాంటి కాంపిటేటివ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి చదవాలని ఉంటుంది, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మనము డ్రాప్ అవుట్ అవుతాము. సపోర్ట్ చేయక, ఒకటి ఇంట్రెస్ట్ లేక, చదవాలని ఉన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఇట్లాంటి మనకు రీజన్స్ వల్ల డ్రాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి తన కాలం మీద తను నిలబడాలి అని అంటే ఖచ్చితంగా తనకంటూ ఒక సంపాదన అనేది ఉండాలి. ఒకరి నుంచి మనం మాట పడకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఫ్యామిలీకి మన సపోర్ట్ కూడా అవసరం. పిల్లలకి, భర్తకి, మన పేరెంట్స్కి కానీ ఎవరిది వాళ్ళు సంపాదన అనేది చేసుకుంటూ పోతేనే ప్రతి ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో మనం హౌస్ వైఫ్గా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంట్లోనే పని చేసుకోవడము, తినడము, ఉండడం కంటే ఉన్న టైంని యూజ్ చేసుకొని ఏ విధంగా చదువుకోవాలా అనేది నా ఒపీనియన్. సో నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నా డే 2 వ్లాగ్లో నేను ఆఫ్టర్నూన్ సెక్షన్ వ్లాగ్ పెట్టాను, ఎక్స్ట్రా డే 1 వ్లాగ్ పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. డే 1 వ్లాగ్ మార్నింగ్ సెక్షన్, మార్నింగ్ 4 to 6 వరకు ఎలా ప్రిపేర్ అయ్యాను, తర్వాత 4 to 6 నుంచి 6 to 10 వరకు, 10 to 10:30 వరకు మొత్తం ఈ హౌస్ వర్క్ ఉంటుందండి. సో హౌస్ వర్క్ ఎట్లా అంటే, నాకు మార్నింగ్ పాప, మా హస్బెండ్ 8 o'clock వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా మొత్తం గిన్నెలు, నా టిఫిన్, బాబుది బ్రేక్ఫాస్ట్, తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ నేను 10:30కి అట్లా ప్రిపరేషన్ కూర్చుంటే 3:30 వరకు కూర్చోవాలి. ఆ టైంలో మళ్ళీ నాకు ఒక 1 hour గ్యాప్ వస్తుంది. ఆఫ్టర్నూన్ బాబుకి అన్నం తినబెట్టుకోవాలా. సో ఇప్పుడున్న టైం నాకు చాలా ఇంపార్టెంట్. ఈ టైంని నేను ఎంత యూజ్ చేసుకుంటే అంత నాకు బెనిఫిట్ అనేది నాకు అర్థమైంది. అలాగే నేను ప్రీవియస్గా ప్రిపరేషన్లో నేను చేసిన తప్పులు ఈ ప్రిపరేషన్లో చేయొద్దు. ఒకటి, నేను సరైన మెటీరియల్ వాడలేదు, అది తెలుసుకున్నా. దాని తర్వాత నేను ఏం మెటీరియల్ వాడాలి, తెలుగు అకాడమీ వాడాలి అని ఒకటి తెలుసుకున్నా. సో నిన్న మొన్న అన్ని సిలబస్ గ్యాదర్ చేసుకొని సిలబస్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే తెలుగు అకాడమీ బుక్స్ని నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి తెలుసుకొని తెలుగు అకాడమీ బుక్స్ అన్నీ ఇప్పుడు తీసుకుంటే మాత్రం న్యూ అప్డేట్ అయినాయి. ఇప్పుడు ఎకానమీ తీసుకుందాం అనుకున్నా కూడా ఎకానమీ మాత్రము ఇప్పుడు మనకు బడ్జెట్ వచ్చింది కాబట్టి బడ్జెట్ వల్ల మనకు అప్డేట్ అయ్యి లేవు అని చెప్పేసి అన్నారు. అలాగే బయట ప్రైవేట్ బుక్ స్టాల్లలో లేవు. నేను తెలుగు అకాడమీ బుక్ సెంటర్కి వెళ్ళాలి. సో తెలుగు అకాడమీ బుక్ సెంటర్ వచ్చేసి నారాయణగూడ దగ్గర ఉంటుంది. సో అక్కడైతే మనకు అన్ని బుక్ సెంటర్స్ ఉంటాయని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది చూసుకొని అన్నీ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే నేను ఏం చేసినానంటే, నా దగ్గర తెలుగు అకాడమీ ఇప్పుడు లేదు, ప్రజెంట్ లేని దానికి నేను టైం వేస్ట్ కావద్దు, కొంచెం యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి తెలుగు అకాడమీ బుక్స్ అన్ని PDF ఫైల్స్ ఇంటర్మీడియట్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ వాళ్ళ సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా. సో దాని నుంచి ఈరోజు నేను చదవాల్సిన టాపిక్ ఆఫ్టర్నూన్ సెక్షన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ నేను డౌన్లోడ్ చేసుకొని చదువుదామని డిసైడ్ అయినాను. సో అట్లా ఒక డే టు డే ప్లాన్ చేసుకున్నాను. మీరు ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్లలో మనం మిస్టేక్స్ ఏం చేస్తున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా ఏదైనా సరే. ఎందుకంటే ఒక కాంపిటేటివ్గా మనం ఇక్కడ వరకు వస్తున్నాము అని అంటే మనకు అది ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అసలు ఎవరు బుక్స్ కొనుక్కోము, మనము చదవము. అసలు ఈరోజు మనం ఒక ఎగ్జామ్ కూడా అటెండ్ చేయము. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొందరు, అసలు ఒక ఎగ్జామ్ అప్లై చేయరు, అటెండ్ అవ్వరు, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. సో మనకు అదొక ఫ్యాషన్, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఫ్యామిలీని చూసుకోవాలా, మన స్టడీస్ చూసుకోవాలా. ఈ రెండు మెయింటైన్ చేసుకొని చేయాలి అని అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ మనము ఈ ఫీలింగ్నెస్ అనేది మన మైండ్కి రానిస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. రానివ్వకుండా మనం మెయింటైన్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుంది, నాకు 10 అవుతుంది మార్నింగ్. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకు
చిన్నోడికి ఫుడ్ పెట్టేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రిపరేషన్కి కూర్చుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నాకు 2 hours దొరుకుతుంది. ఆ 2 hours నేను కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా ఏమన్నా టాపిక్స్ చూసుకోవాలని డిసైడ్ అయినా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్లలో సబ్జెక్ట్స్కు పాలిటీ కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ ఇట్లా తీసుకున్నా. ఇంకోటి ఏంటి అని అంటే మనం ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్. సో ఈ జనరల్ స్టడీస్ కామన్ పేపర్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సోషాలజీ అలాగే కరెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కామన్ పేపర్ కాబట్టి సో మనం ఇప్పటి నుంచి తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయితే రేపటి రోజు మనకు మోడల్ స్కూల్ వచ్చినా మళ్ళీ కేజీవివి వచ్చినా మళ్ళీ జేఎల్ వచ్చినా వాటన్నిటికీ మనం ఇక్కడ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకనంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ 1 అనేది 150 మార్క్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇప్పుడు డిసెంబర్ వరకు ఈ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టు మనకు నెక్స్ట్ మన సబ్జెక్ట్ పరంగా పడ్డవి నోటిఫికేషన్స్ వస్తే ఇంకా యూజ్ అవుతాయి. అలాగే మన దాంట్లో ఈఓ సిడిపిఓ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ఈఓ సిడిపిఓ రాయాలి. సో వాటికి కూడా నాకు ఇప్పుడు పేపర్ 1 మళ్ళీ జనరల్ స్టడీసే. సో ఏది రాయాలన్నా కామన్గా మనకు ఇవన్నీ రాయాలి కాబట్టి మనం ఈ ప్రైవేట్ ఆథర్స్ మీద నమ్ముకుంటే నేనైతే నమ్ముకున్నందుకు నాకు కొంచెం గుణపాఠం అనేది ఏర్పడ్డది. ఎందుకనంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను డైరెక్ట్ ప్రైవేట్ ఆథర్ మీద ప్రిపేర్ అయితే అది కొంచెం బట్టి పట్టినట్టు అవుతుంది. నా మైండ్కి అది కరెక్ట్ కాదనేది నాకు అర్థమైంది. నాకు ఏదైనా కానీ కొంచెం మ్యాటర్ ఎక్కువ తెలుసుకొని స్టోరీ లాగా ఉండి దాన్ని మనం నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అర్థం అవుతుంది అనేది నా మైండ్ సెట్. సో దాన్ని నేను రెక్టిఫై చేసుకొని ఇంకా తెలుగు అకాడమీ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని ఇట్లా ల్యాప్టాప్లో పీడిఎఫ్ లాగా పెట్టుకున్నాను. అలాగే చాలామంది కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను ఎప్పుడు అని అంటే నైట్ 9 PM నుంచి 10 PM మధ్యలో నేను ఈ వీడియోస్ ఎడిటింగ్ అలాగే కామెంట్స్కు రిప్లై ఇస్తాను. మీరు ఒకవేళ డే టైంలో చూసి కమెంట్ పెట్టినా కూడా అక్క రిప్లై ఇవ్వండి అని పెడుతున్నారు. సో నేను డే టైంలో ఫోన్కి మొత్తం దూరంగా ఉంటున్నాను. ఎందుకనంటే నాకు కావాల్సింది జస్ట్ ఎంత 5 minutes వీడియో అంతే. జస్ట్ నేను 5 minutes వీడియో క్లిప్ని తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పక్కన పడేస్తా, లేదంటే సైలెంట్లో పెట్టి పక్కన పడేస్తున్నా. ఈ ఫోన్ వల్ల మనం డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే చాలా వరకు ఇప్పటికే మనం టైం వేస్ట్ చేసినాం. మనం ఒక సబ్జెక్ట్ కోసమో లేదంటే ఏదో మోటివేషన్ కోసమో ఒక వీడియో చూసి పక్కన పడేసుకోవాలి అంతే. కానీ మళ్ళీ దాన్ని అట్లే పట్టుకొని మనం చూసిన మనకు స్క్రోలింగ్ చేస్తూనే ఉంటుంది, మన ఫింగర్ ఆడిస్తూనే ఉంటుంది మొబైల్లో. ఇన్స్టాగ్రామా, మెసేజెస్, వాట్సాప్ అట్లా మనం ఒక్కసారి ఈ ఫోన్కి అలవాటు పడ్డాం అనుకో అసలు వేరేది ఛాన్సే ఉండదు. నా ఫోన్ నేను అలవాటు పడ్డా అంటే నేను తక్కువ ఎట్లా అంటే నేను ఓన్లీ వీడియోస్ పర్పస్ యూజ్ చేసుకుంటా, అలాగే నైట్ ఎడిటింగ్ పర్పస్, కానీ మిగతా వేరే ఏం ఎక్కువ చూడను. వేరే వాటి మీద నేను ఎక్కువ డిస్ట్రాక్ట్స్ అయితే కాను. ఎందుకంటే నా వర్క్ నాకు టైం ఉండదు కాబట్టి నేను అట్లా టైంని మెయింటైన్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా మనము ఒకటి సాధించే వరకు కష్టపడాలి. ఒక 1 year టైం పీరియడ్ పెట్టుకుంటేనే మనం అనుకున్నది గోల్ని రీచ్ అవుతామని అయితే నాకు అర్థమైంది. షార్ట్ టైంలో మనం వెళ్ళాలి అని వెతుక్కోవడం కూడా చాలా రేర్. 3 monthsలో చదివి జాబ్ కొడతా, 2 monthsలో చదివి జాబ్ కొడతానంటే అది ఎవరు? ఎలాంటి టెన్షన్స్ లేని వాళ్ళు, ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, అలాగే సింగిల్గా తినుకుంటూ కూర్చొని 24/7 చదువుకుంటూ కూర్చునే వాళ్ళకైతే ఓకే, కానీ మనలాంటి వాళ్ళకైతే కాదు. ఎందుకంటే మనకు ఉండే టైమే ఎంత కష్టంగా దొరికినా కూడా మనకు 7 hours, లాస్ట్ అంటే 8, 9, అది మనము నైట్ టైం కానీ ఇట్లా డే టైంలో మనం సెట్ చేసుకుంటేనే అట్లా దొరుకుతుంది. కానీ మనకు ఖచ్చితంగా మనకు 10-15 hours అయితే దొరకదు. హౌస్ వైఫ్కి అయితే దొరకదు పక్కనే చెప్తా. నేను ఇంత టైం సెట్ చేసుకొని ఎక్కడ రెస్ట్ లేకుండా అన్నీ సెట్ చేసుకుంటేనే మార్నింగ్ 4 to 6, మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే 10 తర్వాత 10:30 to 11 to 3 అందులో మధ్యలో ఒక 1/2 hour వేస్ట్ అవుతుంది. అంటే 3:30 వరకు కూర్చుంటా, 1/2 hour తీసేస్తే 3 అవుతుంది. సో ఆ 3 వరకు, తర్వాత 3 నుంచి 6, 8 వరకు, నైట్ 8 వరకు మళ్ళీ అసలు బుక్సే ముట్టాను. 3:30, 4 నుంచి 8 వరకు. ఎందుకంటే ఆ మధ్యలో పాపకు నేను చెప్పుకోవాలా, పాపను ఎగ్జామ్ నోట్స్కు ప్రిపేర్ చేయాలా, ట్యూషన్కి పంపించకుండా ఇంట్లోనే చెప్తాను కాబట్టి సో వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలా. తర్వాత నైట్ 9 to 10 మధ్యలో నా ఈ వీడియోస్ ఏమన్నా తీసినాయి, మార్నింగ్ తీసినాయి కానీ ఆఫ్టర్నూన్ తీసినాయి కానీ ఎడిటింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నా. సో తర్వాత 10 to 11 వరకు మళ్ళీ ఒకసారి డేలో నేను ఏం చేసిన, రేపు ఏం చెయ్యాలా అనేది, వాట్ టు డూ అనేది ఒక లిస్ట్ రాసుకుంటున్నా. సో దీన్ని ఇట్లా
నేను ఒక గోల్ సాధించే వరకు ఇదే టైం టేబుల్ ఫాలో అవుతా. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన వీడియోస్ని లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు